నమస్తే నువ్వు ఎట్టున్నారు బాగున్నారా అంతా? అల్లు అర్జున్ నటించిన ది మోస్ట్ యాంటిసిపేటెడ్ సీక్వెల్ పుష్ప 2 డిసెంబర్ 5న వరల్డ్ వైడ్గా చాలా గ్రాండ్గా రిలీజ్ అయింది. నార్త్ ఇండియాలో ఈ సినిమా పైన భారీ హైప్ ఉంది. ఆ హైప్కి తగ్గట్టుగానే అక్కడ కలెక్షన్స్ కూడా రాబడుతుంది. ముఖ్యంగా నార్త్లో ఏ బాలీవుడ్ స్టార్ హీరోకి సాధ్యం కాని రీతిలో మొదటి రోజు కలెక్షన్స్ని రాబట్టింది. మరీ ముఖ్యంగా బాలీవుడ్ బడా హీరో షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమా మొదటి రోజు రికార్డుని ఇప్పట్లో ఏ సినిమా కూడా దాటలేదని అందరూ అంచనా వేసుకున్నారు. కానీ పుష్పరాజ్ సునాయాసంగా ఆ రికార్డుని దాటేసి ఏకంగా షారుఖ్ ఖాన్కే సవాల్ విసిరాడు. ఇంత భారీ విజయాన్ని సొంతం చేసుకున్న పుష్ప 2 క్రేజ్ని చూసి కొందరు బాలీవుడ్ జనాలు తట్టుకోలేకపోతున్నారు. కొందరు బాలీవుడ్ సినీ లవర్స్ కూడా ఎక్కడ తమ లోకల్ హీరోల ఆధిపత్యం తగ్గిపోతుందేమో అని గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికే ప్రభాస్ వాళ్ళందరినీ పక్కకు జరిపి ఆల్ టైమ్ నెంబర్ 1 హీరోగా చక్రం తిప్పుతున్నాడు. అడపా తెలుగు సినిమాలు ఎప్పుడో ఒకసారి అక్కడ దాడి చేస్తూనే ఉన్నాయి. మన సినిమాలు స్లో పాయిజన్లో ఎక్కేస్తున్నాయి వాళ్ళకి. క్రమక్రమంగా బాలీవుడ్ హీరోల సినిమాలు చూసి ఆడియన్సే కరువైపోతున్నారు. ఇక రీసెంట్గా రిలీజ్ అయిన పుష్ప 2 సినిమా పైన విపరీతమైన మోజు పెంచేసుకున్నారు అక్కడ ఆడియన్స్. ఇది చాలామంది ఈ సినిమా విజయాన్ని తట్టుకోలేకపోతున్నారు. కొంతమంది అయితే బాహాటంగానే మీడియా ముందుకు వచ్చి మరీ తమ అక్కసును వెళ్ళగక్కుతున్నారు. పుష్ప 2 సినిమా పైన నార్త్ బెల్ట్లో ఎక్కువగా నెగిటివ్గా ఆ తర్వాత విమర్శలు కూడా చేస్తున్నారు. పుష్ప 2 సినిమా హిందీ వర్షన్ పై అక్కడ చాలా మంది నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం విమర్శలు కూడా గుప్పిస్తున్నారు. ఇలాంటి టైంలో ముంబైలో పుష్ప సినిమా ఆడే బాంద్రా గెలాక్సీ థియేటర్లో కొంతమంది పెప్పర్ స్ప్రేతో అటాక్ చేశారు. ఇంటర్వెల్ బ్యాంక్కి ముందు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు పెప్పర్ స్ప్రే చల్లడంతో అక్కడ ఉన్న ప్రేక్షకులు చాలామంది దగ్గుతూ కళ్ళమంటలతో అలాగే ఊపిరాడక బయటికి పరుగులు తీశారు. దాంతో సినిమాని ఒక అరగంట పాటు ఆపేయాల్సి వచ్చింది. వాళ్ళు స్ప్రే చేసిన పెప్పర్ ఘాటును తొలగించిన తర్వాత మళ్ళీ సినిమాని కంటిన్యూ చేశారు. ఇది కొంత ఆందోళన కలిగించే విషయమే. పుష్ప 2 సినిమా పైన ఇక్కడే నెగిటివిటీ అనుకుంటే అక్కడ కూడా అదే బాపుతైంది. మరి పుష్ప 2 సినిమా పైన ఉన్న ఈ తీవ్ర నెగిటివిటీ గురించి మీరేమనుకుంటున్నారో మీకు వీలైతే కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి, కుదిరితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే.